హాయ్ మిత్రమా, ముందుగా నీకు కంగ్రాట్స్. నీకు 587 మార్కులు వచ్చినందుకు. నీవు 1వ తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకున్నావు. మనిద్దరి ఊరు ఒకటే అయినప్పటికీ నన్ను మా పేరెంట్స్ ఎల్కేజీ నుండి ప్రైవేట్ స్కూల్లో చదివించారు. నీకంటే నాకు 8 మార్కులు ఎక్కువ వచ్చినందుకు అందరూ ప్రశంసిస్తూ ఉంటే సంతోషంగా ఉన్నప్పటికీ లోలోన దిగులుగా ఉంది. నేను నా 595 మార్కులు తెచ్చుకోవడానికి 12 నెలల నుండి నిద్రకు కొరువై కష్టపడ్డాను. నా కంటి చూపు కూడా తేడా వచ్చి కళ్ళద్దాలకి అలవాటు పడిపోయాను. కళ్ళజోడు తీస్తే ఏమీ చదవలేను. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకి కంటి చూపు లోపం వల్ల నేను ఎలిజిబుల్ కాదు. విపరీతమైన ఒత్తిడితో అలసిపోయి ఉన్నాను. ఇంకా ముందు ముందు ఏ అనారోగ్య సమస్య వస్తుందో అని దిగులుగా ఉంది. కళ్ళజోడు లేకపోతే టీవీ కూడా చూసే పరిస్థితి లేదు. నాతో పోలిస్తే నువ్వే చాలా బెటర్. 9 నెలలు హాయిగా ఆటపాటలతో చక్కగా చదువుకొని ఆరోగ్యమైన కళ్ళతో మంచి మార్కులు తెచ్చుకున్నావు. రూపాయి ఖర్చు చేయించకుండా ఆ మార్కులు తెచ్చుకున్నావు అంటే నాకంటే నువ్వే 10 రెట్లు బెటర్. నాకు ఎల్కేజీ నుండి ఇప్పటి వరకు పుస్తకాలు, యూనిఫామ్, షూ, బ్యాగ్, బెల్ట్, ట్రావెలింగ్ ఛార్జెస్, క్యారేజ్ ఖర్చులు, ఫీజు, ఇతర ఖర్చులతో సహా 13 సంవత్సరాలకు మొత్తం మీద 5.5 లక్షల వరకు అయింది. ఆర్థిక నష్టంతో పాటు కంటి చూపు కూడా నష్టపోయాను. మరో 20 ఏళ్ల తర్వాత నా చూపు ఏమవుతుందో. మా కాన్వెంట్లో ఏ క్లాసులో చూసినా ఎక్కువ మంది కళ్ళజోళ్లతోనే ఉన్నారు. మీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒక్కరికి కళ్ళజోడు అవసరం లేదు. అలాగని ప్రభుత్వ ఉద్యోగస్తులలో ప్రైవేటు విద్యార్థుల వాటా చాలా చాలా తక్కువగా ఉన్నారట. ఇప్పుడు అర్థమవుతుంది. మా అమ్మా నాన్న ఆశపడ్డారు కానీ నా గురించి పూర్తిగా ఆలోచించలేకపోయారు. మిత్రమా, మార్కులతో పోలిస్తే నేనే ఎక్కువ, కానీ నాతో పోలిస్తే నువ్వే చాలా ఎక్కువ. ఇట్లు ఓ ప్రైవేట్ విద్యార్థిని.